వైసీపీ ఓడిపోయిన తర్వాత చాలా మంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అవకాశం ఉన్నంత వరకు కూటమి పార్టీలో చేరిపోయారు. అయితే ఆ ఛాన్స్ లేని వారంతా వైసీపీలో ఉండిపోయారు. కానీ చాలా మంది నేతలు పెద్దగా యాక్టివ్గా లేరు. గతంలో దూకుడుగా ఉన్న నేతలు సైతం వైసీపీలో సైలెన్స్ పాటిస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి కొడాలి అయితే రాజకీయాలకు దూరంగా కనిపిస్తున్నారు. అయితే తాజాగా ఆయన జగన్ రెడ్డిని ప్రత్యేకంగా కలిశారు. కీలక చర్చలు జరిపారు. దీంతో పార్టీలో కొడాలి యాక్టివ్ అవుతారు అన్న టాక్ వినిపిస్తోంది. గుడివాడలో మాత్రమే కాదు, కృష్ణా జిల్లా పార్టీ బాధ్యతలను తీసుకుంటారని తెలుస్తోంది. అదే జరిగితే ఆయన మునుపటి మాదిరిగా కూడా ప్రదర్శించే అవకాశం ఉంది. మొన్నటి ఎన్నికల్లో గుడివాడ నుంచి 5వ సారి పోటీ చేసిన కొడాలికి భారీ ఓటమి ఎదురైంది. అప్పటి వరకు తనను ఓడించే నాయకుడు ఎవరు అంటూ బహిరంగంగానే సవాల్ విసురుతూ వచ్చిన కొడాలి ముఖ్యంగా చంద్రబాబుతో పాటు లోకేష్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకునేవారు. ఈ క్రమంలో ఆయన నోటి నుంచి వచ్చే బూతులు జుగుప్సాకరంగా ఉండేవి. ఆయన వ్యాఖ్యలను ఎక్కువ మంది తప్పుపట్టేవారు. అయితే ఏపీలో వైసీపీ ఓడిపోయి కూటమి రావడంతో కొడాలికి షాక్ తప్పలేదు. ఆయన అరెస్టు ఖచ్చితంగా ఉంటుందన్న ప్రచారం నడిచింది. కానీ ఇంతలోనే అనారోగ్యానికి గురై గుండె నొప్పితో ముంబైలోని ఓ ఆసుపత్రిలో శస్త్రచికిత్స పొంది తర్వాత కొద్ది రోజుల పాటు హైదరాబాద్లో ఇంటికే పరిమితం అయ్యారు. కోలుకోవడంతో తిరిగి పార్టీలో యాక్టివ్ అవుతారన్న టాక్ వినిపించినా విదేశీ పర్యటన నుంచి తాడేపల్లికి చేరుకున్న జగన్ ని కలిసిన కొడాలి వారిద్దరి మధ్య కీలక చర్చలు జరిగాయి. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో టీడీపీ బలంగా ఉంది, దూకుడుగా వ్యవహరిస్తోంది కూడా. ఇటువంటి సమయంలో సరైన నాయకత్వం అవసరం. అందుకే కొడాలిని జగన్ పిలిపించి మాట్లాడినట్లు తెలుస్తోంది. గుడివాడ నియోజకవర్గంలో క్రియాశీలకం కావడంతో పాటు కృష్ణా జిల్లా బాధ్యతలు తీసుకోవాలని జగన్ సూచించారట. మునుపడిలా దూకుడుగా వ్యవహరించాలని ఆదేశించారట. అయితే అందుకు నాని సరే అన్నారట. అరెస్టు ఉంటుందన్న భయంతో కొడాలి ఉన్నారట. ఎందుకంటే ఆయన స్నేహితుడు వల్లభనేని వంశీ దాదాపు 150 రోజుల పాటు జైలు జీవితం అనుభవించి అనారోగ్యానికి గురై తనకు అటువంటి పరిస్థితి ఎక్కడొస్తుందని కొడాలి నాని భయపడుతున్నట్టుగా తెలుస్తోంది.